క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మంచిని మరణించే వరకు జ్ఞాపకం ఉంచుకోవాలి. మంచిని మరణించే వరకు జ్ఞాపకం ఉంచుకోవాలి. చెడుని వీలైనంత త్వరగా మరిచిపోవాలి. పాపాన్ని వీలైనంత త్వరగా మరిచిపోవాలి. ఇది దేవుని సిద్ధాంతం, ఇది దేవుని యొక్క ప్రణాళిక, ఇది దేవుని యొక్క తలంపు. ప్రియులారా, దేవుడు కోరుకున్నది ఏమిటి అంటే, ఒక్కసారి పాపము చేసిన తర్వాత పాపములో ఉన్నటువంటి వ్యక్తి పాపానికి బానిస అయిపోతాడు. గడిచినటువంటి ఆదివారం చూసాం, యోహాను 8లో పాపము చెయ్యువాడు పాపమునకు దాసుడు, పాపానికి బానిస. కానీ దేవుడు మనం స్వతంత్రులముగా జీవించాలి అని కోరుకునేవాడు. God wants that we live not as slaves to Satan and sin, but as free human beings. క్రీస్తు ప్రభు శిలువ మరణము ద్వారా మనకు తెచ్చినటువంటిది ఈ స్వేచ్ఛ, ఈ స్వతంత్రం, ఈ విడుదల. We were slaves to Satan and sin through our sinful nature, but Christ, through his death and resurrection on the cross, he brought us freedom and that liberty. ఇది అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది. ఈనాడు కొన్ని వాక్యాలు చదువుకుందాం. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, వెనుకున్న దానిని జ్ఞాపకం చేసుకోకూడదు. ఏం జ్ఞాపకం చేయకూడదు? వెనకున్న దానిని. వెనక ఏముంది? మన వెనక మనందరి జీవితాలలో కూడా వెనక ఉన్నది అంటే పాప జీవితం, చెడు జీవితం అండి. ఉదాహరణకి పౌలు గారు అది ఆ మాట చెప్తున్నారు ఈ రోజున. ఒకసారి ఈనాడు మనం చదువుకున్న 2వ పట్టణాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సోదరులారా, నిజమునకు నేను ఇప్పటికీ దానిని చేరితినని అనుకొనుటలేదు. కానీ నేను ఒక్కటి మాత్రము చేయుచున్నాను. ఏలనా గతమును మరచి. ఏం మరిచిపోతున్నాడు? హీ వాంట్స్ టు ఫర్గెట్ ద పాస్ట్. పౌలు గారంట గతమును మరచిపోవాలనుకుంటున్నాడు. ఇంకందరికి ఒక ప్రశ్న, పౌలు జీవితంలో గతంలో ఏముంది? వాట్ ఈస్ దేర్ ఇన్ ద పాస్ట్ లైఫ్ ఆఫ్ సెయింట్ పాల్ when he was Saul? He was a killer. He was a murderer. క్రీస్తును విశ్వసించినటువంటి వారిని చంపేసినటువంటి వాడు. గతములో పౌలు గారు కత్తి పట్టుకున్నాడు. ఏం పట్టుకున్నాడు? కత్తి పట్టుకొని గుర్రం మీద స్వారీ చేశాడు. క్రైస్తవులు ఎక్కడ కనపడితే అక్కడ ద్వేషం. పౌలు జీవితంలో ఏముంది? ద్వేషం. పౌలు జీవితంలో ఏముంది? ధర్మశాస్త్రం ఉంది. ద్వేషంతో రగిలిపోయాడు. పౌలు గారు అంటున్నారు, గతమును మరిచిపోవాలనుకుంటున్నా. గతమును మరచి ముందున్న దానిని చేరుటకు తీవ్రముగా కృషి చేయుచున్నాను. దేవుడంట 2 విషయాల్లో వీక్ అంట. గాడ్ ఈజ్ వీక్ ఇన్ 2 థింగ్స్. నెంబర్ 1, ఇన్ మెమరీ. గాడ్ ఈజ్ వెరీ వీక్ ఇన్ హిస్ మెమరీ అబౌట్ ద సిన్నర్స్ పాస్ట్. మర్చిపోతాడు, గుర్తుపెట్టుకోడు, మరిచిపోతాడు. రెండవది, లెక్కల్లో కూడా వీక్ అంట దేవుడు. హీఈస్ ఆల్సో వీక్ ఇన్ మ్యాథ్స్.
లేకపోతే 99 గొర్రెలను వదిలిపెట్టేసి ఒక గొర్రె కోసం వెళ్ళటం ఏందండి కదా. అంటే ఇది సాదృశ్యంగా చెప్తారు. దేవుడట గతమును మరిచిపోవాలని కోరుకుంటాడు. మనం కూడా కోరుకోవాలి. మన జీవితంలో ఏదైతే పాప జీవితం ఉందో దాన్ని మరిచిపోవాలి. ఒకసారి ఒక పవిత్రురాలికి, పరిశుద్ధురాలికి యేసు ప్రభు దర్శనాలు ఇవ్వటం ప్రారంభించాడు. ఆ తల్లి విచారణ గురువు చెప్పింది, అయ్యా నాకు దర్శనాలు వస్తున్నాయి, యేసు ప్రభు కనబడుతున్నాడు, యేసు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అయ్యా. చాలా భక్తిగా ఉండేది, విశ్వాసంగా ఉండేది. యేసు ప్రభు నా దర్శనాలు ఇస్తున్నాడయ్య అంటే, అమ్మా నువ్వు నాకు చెప్తే ప్రయోజనం లేదు, బిషప్ గారికి చెప్పాలి. ఎవరికి చెప్పాలి? ఎందుకంటే ఆయనే పై అధికారి, ఆయనే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏదైనా మిరకల్ జరిగితే మన మిత్రాసన పరిధిలో బిషప్ గారు ఒక నిర్ణయం తీసుకోవాలని, దాని తర్వాత ఆయన రోముకు రాయాలి. ఇప్పుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి పుణ్యక్షేత్రం ఉంది కదండి. బ్రదర్ జోసెఫ్ తంబి గారు దైవ సేవకుడిగా రోమ్ ప్రకటించింది కదండి. ఆయన పునీతులుగా పట్టాన్ని ఇవ్వాలని బిషప్ గారి యొక్క ఆధ్వర్యంలో కమిటీ తయారు చేస్తే బిషప్ గారు పంపించాలి దాన్ని. అర్థమైందా? కాబట్టి ఇట్స్ కాల్డ్ లోకల్ ప్రాసెస్, డయాసిసన్ లెవెల్ ప్రాసెస్. అలాగానే ఈ దేవుని యొక్క దర్శనాలు పొందుతున్నటువంటి ఈ తల్లి విచారణ గురువు దగ్గరికి వెళ్ళేసరికి, అమ్మా నువ్వు బిషప్ గారికి చెప్పాలమ్మా అన్నారు. బిషప్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకసారి వెళ్ళారు, అయ్యా దర్శనాలు వస్తున్నాయి అయ్యా చెప్పారు. రెండోసారి చెప్పారు, సరే దర్శనాలు వస్తున్నాయని బిషప్ గారు పట్టించుకోలే ఎక్కువగా. చాలామంది చెప్తూ ఉంటారు కదా. ఇక మూడవసారి వెళ్ళేసరికి బిషప్ గారు కొంచెం కోపం వచ్చింది. ఈసారి నీకు యేసు ప్రభు కనబడ్డప్పుడు నేను నా పాపాలు ఏమేం చేశానని చెప్పమని చెప్పు అన్నాడు. నిజంగా నీకు యేసు ప్రభువే కనబడితే, యేసు ప్రభు తెలుసు కదా నా పాపాలన్నీ, తెలుసా లేదా? ఈ బిషప్ గారు అన్నారట, నీకు ఈసారి యేసు ప్రభు దర్శనమిస్తున్నాడు అన్నారు కదా, ఇంకోసారి దర్శనమిస్తే నేనేమేం పాపాలు చేశానో అవన్నీ అడుగుమన్నారట. నేనేమేం పాపాలు చేశానో అవన్నీ అడగమన్నారట. సరే పాపం ఏమో చాలా సింపుల్ లేడీ వెళ్ళింది, మళ్ళీ తిరిగి వచ్చింది బిషప్ గారి దగ్గరికి. బిషప్ గారి దగ్గర దిగి వచ్చేసరికి, ఏంటి మళ్ళీ యేసు ప్రభు కనపడ్డా అన్నారు. చాలామంది చెప్తుంటారుగా, ఇది కూడా అలానేమో అనుకున్నారు. అనేసరికి అయ్యా కనపడ్డాడయ్యా అని. మరి అడిగావా నేను చెప్పిందంటే, అడిగానా. ఏం అడిగావు? అయ్యా యేసయ్యా నువ్వు నాకు కనబడుతున్నావని బిషప్ గారికి చెప్తే బిషప్ గారు అన్నారు, ఆయన ఏమేం పాపాలు చేశారో అవన్నీ నాకు చెప్పమన్నారు, అవి ఆయన చెప్తే అప్పుడు నమ్ముతారట అనగానే, మరి యేసు ప్రభు ఏం చెప్పాడంటే, యేసు ప్రభు అన్నాడయ్యా మీ పాపాలన్నిటినీ కూడా యేసు ప్రభు మరిచిపోయాడంట. ఏం చేశాడట? మీరు పాప సంకీర్తనము చేసిన ప్రతిసారి కూడా, పశ్చాత్తాపడిన ప్రతిసారి కూడా మీ పాపాలన్నిటినీ కూడా ఏం చేస్తాడంటే దేవుడు మరిచిపోయాడంట. ఆయన వదిలిపెట్టేశాడంట, ఇంకా జ్ఞాపకం ఉంచుకోలేదంట దేవుడు అనగానే అప్పుడు బిషప్ గారు నమ్మారట, ఇది నిజంగా దైవ దర్శనమే. బికాస్ ఆ బిషప్కు తెలుసు ఏమిటి, నా దేవుడు నేను పశ్చాత్తాపడినప్పుడు నా పాపాలను ఏం చేస్తాడు, శుభ్రంగా కడిగి వేస్తాడు. జ్ఞాపకం ఉంచుకోడు ఆయన. అది ఆయనలో ఉన్నటువంటి కనికరం, గొప్పతనం. ఈనాడు దేవుడు పిల్లారా, యేసయ్య వ్యభిచారమున పట్టుబడిన స్త్రీని గురించి మనం చదువుకుంటున్నాం. ఇది ఒక భయంకరమైన పాపం. కామం అనేటువంటిది ఒక భయంకరమైనటువంటి పాపం. కాబట్టి దీని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మనం ఒకడి వైపున వేలెత్తి చూడటం అనేటువంటి తప్పు అని చెప్తున్నారు ఇక్కడ ప్రభు. ఒకడి వైపున వేలెత్తి చూపటం అనేది తప్పు అని చెప్తున్నాడు యేసు ప్రభు. కొన్ని విషయాలు ధ్యానించుకుందాం, అన్ని విషయాలు మనకు సమయం లేదు, కానీ నేను చెప్పిన వాక్యాలు చదవడానికి ప్రయత్నం చేయండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం.
యేసు ఒలీవు పర్వతమునకు వెళ్ళెను. ఒలీవు పర్వతమునకు వెళ్ళి, యేసు ప్రభు ఒలీవు పర్వతానికి ఎందుకు వెళతాడు? వెరీ గుడ్. బైబిల్ మనకేం చెప్తుందంటే, లోకాసు వార్తలో మనం చదివినా కానీ, మత్తయి శుభవార్తలో మనం చదివినా కానీ, ముఖ్యంగా ఆయన ఒలీవు పర్వతమునకు అలవాటు చొప్పున ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళేవాడు. ఏ చొప్పున? అలవాటు. ఇట్ వాస్ హిస్ హ్యాబిట్. వెన్ ఎవర్ హీ వాస్ ఇన్ జెరూసలేం, హీ యూస్ టు గో టు మౌంట్ ఆఫ్ ఒలివ్స్ టు ప్రే. అక్కడ ప్రార్థన చేసుకునేవాడు. తర్వాత 2వ వచనాన్ని చదువుకుందాం. తెల్లవారగానే ఆయన దేవాలయమునకు రాగా, దేవాలయానికి వచ్చాడు, దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడు. అంటే ఏమర్థమవుతుంది? ప్రభువు రాత్రంతా దేవుని యొక్క ప్రార్థనలో ఉన్నాడు, ఉదయాన్నే దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవాలయము అంటే ఇశ్రాయేలు దేశంలో ఒకటే ఉంటుంది. దేవాలయాలు ఎన్ని ఉంటాయి? ఒకటి. ప్రార్థనాలయాలు చాలా ఉంటాయి, గ్రామానికి ఒకటి. సినగోగులు చాలా ఉంటాయి. బట్ టెంపుల్ దెర్ ఈజ్ ఓన్లీ వన్, దట్ ఈస్ ఇన్ జెరూసలేం. అర్థమైందా? ఓన్లీ వన్, దట్ ఈస్ ఇన్ జెరూసలేం. దానిని మాత్రమే దేవాలయం అంటారు. అంటే యేసు ప్రభు యెరూషలేములో ఉన్నారు ఇక్కడ. అప్పుడు ఏం జరుగుతుంది? ప్రజలు ఆయన యొద్దకు వచ్చిరి, ఆయన కూర్చుండి వారికి బోధింపసాగెను. వాక్యాన్ని బోధిస్తున్నారు. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు వ్యభిచారమున పట్టుబడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చి అందరి ఎదుట నిలువబెట్టి. ఇక్కడ మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ఒక స్త్రీ తప్పు చేస్తుంది అనుకో, ఒక్క స్త్రీనే తప్పు చేయలేదు కదా. ఎస్పెషల్లీ ఇన్ ద సిన్ ఆఫ్ కామం అనేటువంటి పాపాన్ని చేస్తున్నప్పుడు ఒకళ్ళే చేయరు కదా. వాట్ అబౌట్ ద మ్యాన్? ఇక్కడ క్లియర్గా మనకి ఆ మనిషి మగవాడేంటి, ఎక్కడికి పోయాడు? తప్పు చేస్తే ఎక్కడికి వెళ్ళాడు అతను? ఏం చేశారు అంటే, ఈ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని కూడా తమకిష్టం వచ్చినట్టు మార్చుకున్నారు కదా. పురుషుడిని వదిలేశారు, వాళ్ళ ఇష్టం అన్నమాట. ఇక్కడ ధర్మశాస్త్రం ఏమని చెప్తుంటే, పాపం చేస్తే రాళ్లతో కొట్టమని చెప్తుంది. త్వరగా కిందికి వెళదాం, ఎక్కువ సమయం లేదు కాబట్టి. అయితే మీరేం చెప్తారు? ఈమెను రాళ్లతో కొట్టమంటారా, కొట్టొద్దంటారా? యేసు ప్రభువుని పట్టుకోవాలని, తప్పులెంచాలని యేసు ప్రభువులో వాళ్ళ ఉద్దేశం ఆ స్త్రీని సరిచేయాలనో సమాజాన్ని సరిచేయాలనో కాదు, యేసు ప్రభువుని పట్టుకోవాలి అనే ఉద్దేశం. యేసు ప్రభువు ఏమన్నా మానవుడండి, మహాజ్ఞాని. ఎవరైనా మహాజ్ఞాని. కొన్నిసార్లు మనం ఎలాగుంటామంటే, ఏనుగు వస్తుందంటండి. ఎవరు వస్తున్నారు? ఏనుగు నిదానంగా నడిచి వస్తుందంట. 4 చీమలు మాట్లాడుకుంటున్నాయంటే ఏనుగు గురించి. ఏం మాట్లాడుకుంటున్నాయి? 4 చీమలు మాట్లాడుకుంటున్నాయట. ఏనుగు అదే దారిలో వస్తుంటే మొదటి చీమ అన్నదంట, అరే చూడండి రా, ఏనుగు మనకి ఎదురు వస్తుందిరా అన్నాడంట. ఏనుగు మనకి ఎదురు వస్తుంది అన్నట. రెండవ చీమ అన్నదంట, ఎన్ని గుండెలరా దానికి, మనం వస్తుంటే మన రోడ్డు మీద అది నడిచి వస్తుంది అన్నదంట రెండవ చీమ. మూడవ చీమ అన్నదంట, అసలు నన్ను వదిలిపెట్టండి, ఒక్క దెబ్బగా దాన్ని పడేసి వస్తాను అన్నదంట. మూడవ చీమ అన్నదంట, నన్ను వదిలిపెడితే అసలు మీరు ఒక్క దెబ్బకి దాన్ని చంపేస్తా, అసలు దాన్ని అంతు చూస్తారా అన్నదట. 4వ చీమ అన్నదంట, పానీలేరు, ఆఫ్టర్ ఆల్ ఏనుగు మనల్ని ఏం చేస్తుంది. 4వ చీమ అన్నదట, ఆఫ్టర్ ఆల్ వాడితో మనం ఎందుకురా, మనం నలుగురు, వాడు ఒక్కడు. ఆఫ్టర్ ఆల్ మనం నలుగురు, వాడు ఒక్కడు. అల్పులు మాట్లాడే మాటలు ఎట్టుంటాయండి. అల్పులు అంటే ఎవరో తెలుసా? చీప్ పీపుల్. ఇలా ఉంటుంది. వీళ్ళు ఇట్లా మాట్లాడుకుంటునేసరికి ఏనుగు వచ్చిందంట, తన పెద్ద అడుగు వాటి మీద వేసిందంట. ఏనుగు వచ్చిందంట, తన పెద్ద అడుగు వాటి మీద వేసిందంట. ఏమైతే అయ్యి ఒక్క దెబ్బకే చచ్చిపోతాయి. వీళ్ళు అట్ట కనపడతారండి నాకు, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు. ధర్మశాస్త్ర బోధకులు అలా కనపడతారు. ఆయన ప్రపంచాన్ని సృష్టించిన మహాజ్ఞాని. ఎవరండి? మహాజ్ఞాని. ఆయన్ని పట్టుకోవాలని. ఎందుకని? ఇక్కడ మీరు చూడండి, యేసు ప్రభుని ఎలా పట్టుకోవాలనుకున్నారంటే వాళ్ళు, జాగ్రత్తగా వినండి,
ఈ స్త్రీ పాపం చేస్తుంది, రాళ్లతో కొట్టమంటావా వద్దంటావా? రాళ్లతోటి కొట్టండి అంటే ఏం చెప్తున్నావయ్యా, నువ్వు ఎట్ట దేవుని కుమారుడు అయ్యావు, నీలో ప్రేమ లేదా, కనికరం లేదా అంటారు. అంతే కదా. ఒకవేళ కొట్టొద్దు అన్నారనుకో, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు నువ్వు. వెనక్కపోతే నుయ్యి, ముందుకు పోతే గొయ్యి, ఈ విధంగా పట్టుకోవాలని చూశారు. కానీ ప్రభు చాలా జ్ఞాని. ఇక్కడ ఈ అంశాన్ని దయచేసి మీరందరూ కూడా మనసును లగ్నం చేసి వినండి. చూద్దాం ప్రియులారా ఏమంటున్నారు. 7వ వచనాన్ని చదువుకుందాం. వారు పదే పదే అడుగగా ఆయన లేచి, మీలో పాపము చేయనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని చెప్పి మరలా వంగి నేల మీద వ్రేలితో రాయసాగాను. నాకు అర్థం కానిది ఏంటంటే, మీలో పాపము చేయనివాడు మొదటిగా రాయితో కొట్టమన్నాడు కదా యేసు ప్రభు. మళ్ళీ వంగెందుకు రాస్తున్నాడు అసలు? వై హీ హ్యాస్ బెంట్ డౌన్ అండ్ స్టార్టెడ్ రైటింగ్? సరే, ఏమి రాస్తున్నాడు యేసు ప్రభు భూమి మీద? కొంతమంది ఏమంటారంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి పాపాలు రాస్తున్నాడు. ఇట్ కుడ్ బి ఓకే. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే, యేసు ప్రభు అంట ఇట్ ఈస్ ఫర్గివెన్. రాయటం మాత్రం రాస్తున్నాడు, రాయట్లేదని చెప్పమాకండి, మా బైబిల్లో ఉంది. ఎందుకంటే బైబిల్లో ఉన్నదాన్ని మనం కాదనడానికి మనకు శక్తి లేదు. అర్థమైందా? రాయడం మాత్రం ఏమి రాస్తున్నాడో మనకు తెలియదు, బైబిల్ మాత్రం చెప్పటల్లా. ఇట్ కుడ్ బి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారుగా, ఆమెను తీసుకొచ్చినటువంటి ఆమె, వాళ్ళ యొక్క పాపాలు రాస్తున్నాడేమో. లేకపోతే ఇట్ ఈస్ ఫర్గివెన్, యు ఆర్ ఫర్గివెన్ అని రాస్తున్నాడేమో. కొన్ని చోట్ల నేను చూసా, యు ఆర్ ఫ్రీ, నీ పాపం క్షమించబడింది, యు ఆర్ ఫ్రీ, ఏదైనా రాయొచ్చు. ఇక్కడ అసలు ఎందుకు తల వంచాడు, మళ్ళీ తల వంచి రాస్తున్నాడు భూమి మీద అంటే జాగ్రత్తగా వినండి. అక్కడ చాలామంది నిలబడి ఉన్నారు ఈ స్త్రీని రాళ్లతోటి కొట్టడానికి. ఆయన తల ఎత్తి ఉంచాడనుకో, అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో అనొచ్చేన, అరే నువ్వు పాపం చేయలేదా? యేసు ప్రభుకి అన్నీ తెలుసు కదా. ఈస్ దేర్ ఎనీథింగ్ దట్ జీసస్ డస్ నాట్ నో? హీ నోస్ ఎవ్రీథింగ్, హీ నోస్ ఎవ్రీబడి. అందరి బతుకులు అని తెలుసు కదండి, అందరి జీవితాలు అని తెలుసు. అక్కడ పెద్ద నీతిమంతుల్లాగా వచ్చారు కదా, నీతిమంతుల్లాగా వచ్చారు కదా. ఆయన తల ఎత్తే ఉన్నాడనుకో, అమ్మో ఈయనకి నా గురించి తెలుసు అని వాళ్ళు వెళ్ళరేమో. కాబట్టి ప్రభు ఏం చేశాడంటే, అంత కనికరంతో ఇక్కడ ఈ స్త్రీ పాపాన్ని మాత్రమే క్షమించట్లా యేసు ప్రభు, వాళ్ళ పాపాలు కూడా క్షమిస్తున్నాడు. వెళ్ళిపోండి మీరు, ఇంకా గోవే, ఐఎమ్ గివింగ్ యూ ఎ ఛాన్స్ అండ్ హీ బెంట్ డౌన్. అర్థమవుతుందా? ఇది మనం అర్థం చేసుకోవాలి. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, పౌలు గారు చెప్పినట్లుగా దేవుడు కోరుకునేది ఏమిటి అంటే, మన పాపాన్ని మరచి ఆ పాపం వైపు మనం చూడకూడదు, ఆ పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. ఏం చేయాలి? పాపాన్ని పూర్తిగా. బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో ఒక ఉదాహరణ ఉంటుందండి. ఏముంటుంది బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో? సొదోము గొమొర్రు నాశనం అండి. ఏంటిది? సొదోము పట్టణం యొక్క నాశనం. God has sent fire on the city of Sodom. ఓకే, ఏం జరుగుద్ది అక్కడ? లోతుతోటి దేవుడు ఏమంటాడు? మీరు పారిపోండి. ఏం చెప్తాడు? మీరు పారిపోండి, ఈ సిటీలోంచి పారిపోండి, వెనకకు తిరిగి చూడవద్దు అన్నాడు. ఈ వెనకకు తిరగకుండా ఉండటం చాలా ముఖ్యం. అంటే ఏంటి? పాపం వైపు మళ్ళా తిరగకూడదు మనం, పాపం వైపు మళ్ళా చూడకూడదు మనం. వాక్యాన్ని చదువుకుంటే ఆదికాండం 19వ అధ్యాయం, సొదొము పట్టణ వాసులు పాపంతో నిండిపోయారు. దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు. ఆ సమయంలో మీరు వెనకకు తిరగమాకండి అన్నాడు. డోంట్ టర్న్ బ్యాక్.
we also should not turn back to our sin. We should not look at our sin again. We should go only forward. ప్రభు అంటాడు సువార్తలలో, నాగటిపై చెయ్యి పెట్టి వెనకకు తిరుగువాడు నాకు యోగ్యుడు కాడు. కాబట్టి వెనకకు తిరగటం దేవుడికి ఇష్టం ఉండదు. మన పాపం వైపు, మన పాస్ట్ వైపు. డోంట్ లుక్ బ్యాక్ టు యువర్ పాస్ట్ లైఫ్ విచ్ ఈస్ అ సిన్ఫుల్ లైఫ్. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? 19వ అధ్యాయం ఆదికాండం 17వ వచనాన్ని చదువుకుంటే, వెలుపలికి చేర్చిన తరువాత వారు ప్రాణములు దక్కించుకొనదలచిన ఇక్కడ నుండి పారిపోవుడు, వెనుకకు తిరిగి చూడకుడు. ఏమన్నారు? డోంట్ లుక్ బ్యాక్. వెనక తిరిగి చూడమాకండి. మీ పాత జీవితం వైపు, మీ పాప జీవితం వైపు, మీ చెడు జీవితం వైపు చూడమాకండి. కానీ ఆడవాళ్ళ కొద్ది క్యూరియాసిటీ ఎక్కువ. అంటే అక్కడ ఉంది కాబట్టి చెప్తున్నానమ్మా, కోప్పడమాకమ్మ. ఆడవాళ్ళ కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ. 26వ వచనాన్ని చదువమ్మా. అప్పుడు లోతు భార్య అతని వెంట నడిచి వచ్చుచు వెనుదిరిగి చూచెను. వెనక తిరిగి చూసింది. దేవుడు ఏమన్నాడు? వెనక చూడొద్దన్నాడు. ఇంకోటి ఏంటంటే, వినండి, ఎందుకు వెనక నడవాలి? అసలు ముందే నడవచ్చుగా. ఏదో ఆకర్షిస్తుంది, ఏమని వదిలిపెట్టి రాలేకపోతుంది. అప్పుడు లోతు భార్య అతని వెంట నడిచి వచ్చుచు వెనకకు తిరిగి చూశాను. చూచిన వెంటనే ఆమె ఉప్పు స్తంభముగా మారిపోయింది. ఉప్పు స్తంభముగా మారిపోయింది. ఈనాడు పౌలు గారు కూడా ఇదే అంటున్నారు. నేను గతాన్ని మరిచిపోవాలనుకుంటున్నా, గతం వైపు చూడొద్దనుకుంటున్నా, పాపం వైపు, విడిచిపెట్టిన పాపం వైపు మళ్ళీ చూడమాకు. బైబిల్ గ్రంథం ఒక ఉపమానాన్ని చెప్తుందండి. కుక్క దాని కక్కినటువంటి కుక్క ఏం చేస్తాడు? కొన్నిసార్లు కక్కుతుంది, మరలా అదే తింటుందండి. పంది తనకు స్నానం చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడికి పోద్ది? ఎవడైతే మనలో పాపాన్ని విడిచిపెట్టాను అని చెప్పి మరలా ఆ పాపంలోనికి వెళతాడో, ఆ కుక్క కక్కినటువంటి దాని కొరకే ఆశపడినట్లుగా, పంది బురద కొరకై పాక్కులాడినట్లుగా ఉన్నటువంటి వాళ్ళం అవుతాం మనం. దేవుడు అదే చెప్తున్నాడు ఈ రోజున. చివరిగా ఆ వాక్యాన్ని చదువుకుందామా? యోహాను సువార్త 8వ అధ్యాయము. ఈనాడు ప్రభువు పలికిన చివరి మాట చదువుకుందాం. 10వ వచనాన్ని 11వ వచనాన్ని చదువుకుందాం. 10వ వచనమేనా? ఆయన తల ఎత్తి, అమ్మా వారందరూ ఎక్కడ? ఎవరునూ శిక్ష విధింపలేదా అని ప్రశ్నించాను. లేదు ప్రభు అని ఆ తల్లి చెప్పింది. అందుకు యేసు, నేను నిన్ను శిక్షింపను, వెళ్ళుము. ఏమంటున్నారు వినండి, వెళ్ళుము, మరలా వెనక్కి తిరిగి చూడమాకు. డోంట్ కమిట్ సిన్ అగైన్. డోంట్ టర్న్ బ్యాక్ టు యువర్ సిన్ఫుల్ లైఫ్. క్రైస్తవులంగా ఇది మనకి సవాలు, చాలా కష్టమండి. మరలా పాపం వైపు చూడకుండా ఉండటం చాలా సవాలుతో కూడుకున్నటువంటిది. ఏం చేస్తామండి? తపస్సు కాలం అంతా కూడా దీక్షను తీసుకుంటాం, తాగుడు విడిచిపెడతాం. తపస్సు కాలం మంచిదే, ప్రయత్నం చేస్తున్నాం. తపస్సు కాలం అంతా దీక్షను తీసుకుంటాం, తాగుడు విడిచిపెడతాం. ఈస్టర్ పండగ పూజ దాకా కూడా ఆగలేడీడు. శనివారం వెళ్తాడు, దీక్ష తీసేస్తాడు. ఆ దారిలో, ఆ మార్గంలో వస్తా మరలా ఎమ్మటే ఫుల్లుగా వస్తాడు. ఇక తన్ని పట్టి నిద్రపోతాడు. ఏమన్నా ప్రయోజనం ఉందా? దీనినే మారమంటున్నాడు దేవుడు.
దీనినే విడిచిపెట్టమంటున్నాడు దేవుడు. అందుకనే తపస్సు కాలం అండి 40 రోజులకే ఉండకూడదు, జీవితాంతం ఉండాలి. అర్థమైందా? విడిచిపెట్టిన దాని కొరకై ఆశపడమాకు, వదిలిపెట్టిన దాని కొరకై వ్యాపరలాడమాకు. నీలో నిగ్రహ శక్తి ఉండాలి. ఆ శక్తి కొరకే మనం ప్రార్థన చేసుకోవాలి. పాపం వైపు తిరిగి చూడమాకు. తిరిగి చూస్తే నీవు కూడా లోతు యొక్క భార్యలాగా ఉప్పు స్తంభంలాగా మారిపోతావు. జాగ్రత్తగా ఉండు. అంటే ఏంటి? ఉప్పు స్తంభంలాగా నీలో జీవం ఉండదు ఇంకా, అంతే కదా. ఉప్పు స్తంభంలాగా మారుతావు. యూ డోంట్ హ్యావ్ లైఫ్ ఎనీమోర్ వెన్ యూ టర్న్ బ్యాక్ టు ద సిన్. దట్ ఈస్ అ సింబాలిజం. అది దాని అర్థం. ఈరోజు మనం ఈ బలిపూజలు ఈ ఒక్క ప్రార్థన చేసుకొని, దేవా నేను పాపాన్ని విడిచి దాని వైపు మరలా చూడకుండా నాకు శక్తినివ్వయ్యా. అర్థమవుతుందా? ఆ పాపం వైపు మరలా చూడకుండా నాకు శక్తినివ్వయ్యా, నాకు బలాన్నివ్వు తండ్రి అని తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీకు స్తోత్రాలు తండ్రి. ఈనాడు పాపములో పట్టుబడిన స్త్రీని నువ్వు క్షమించావు, మన్నించావు. కానీ ఆ స్త్రీకి నీవు ఒక ఆజ్ఞ ఇచ్చావు. అమ్మా, మరలా పాపము చేయకు అని చెప్పావు. మరలా పాపం వైపు తిరగమాకు అని చెప్పావు. ఈనాడు పౌలు గారు ఫిలిప్పీ పత్రికలో నేను గతాన్ని మరిచిపోవాలనుకుంటున్నాను, ఆ పాప జీవితాన్ని మరిచిపోవాలనుకుంటున్నాను అని చెప్తున్నాడు. ముందున్న దాని కొరకే ప్రయాసపడాలి అనుకుంటున్నాను అని చెప్తున్నాడు. ప్రభువా, మా జీవితంలో కూడా ఏదైతే పాపం అనేటువంటిది ఉందో దానివైపు మరలా చూడకుండా నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయండి. మా శక్తి మాకు చాలదయ్యా. నీ శక్తి మాకు కావాలి, నీ దీవెన మాకు కావాలి, నీ యొక్క ఆశీర్వాదం మాకు కావాలి. నీ బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. వారి ఉద్దేశాలు, వారి తలంపులను దీవించి, అన్నిటికంటే ముఖ్యంగా పాపం విషయంలో మేము కడు జాగ్రత్తగా ఉంటూ నీవు చెప్పినట్లుగా ఆ పాపాన్ని విడిచి దానివైపు చూడకుండా ధైర్యంగా ముందుకు నడవడానికి కావాల్సిన శక్తిని నూతన సృష్టిగా ఈరోజు యెషయా గ్రంథంలో మీరు పలికినట్లుగా ఒక నూతన కార్యమును నువ్వు చేస్తానంటున్నావు. మా జీవితంలో నూతనంగా మారే శక్తిని మాకు దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.